అరే అమ్మా నేను ఎందుకున్నాను, నేను చేస్తాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మా టీవీ పక్కన ఒక బాక్స్ ఉంది కదా. ఏది? మెడిసిన్ బాక్సా? కాదమ్మా, ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా. ఓ పాలిష్ బాక్సా? అది కాదమ్మా, ఇలా 2 పుల్లలుండి 3 గ్రీన్ కలర్ లైట్లు వెళ్తుంది కదా, ఆ బాక్స్. అచ్చా, వైఫై బాక్స్. దాని పాస్వర్డ్ ఏంటమ్మా? నీకెందుకు? అంటే మా అమ్మ ఊర్లో ఉంటుంది కదా, వీడియో కాల్ మాట్లాడదామని. ఓహో, మీ అమ్మకి స్మార్ట్ ఫోన్ వాడడం కూడా వచ్చా? లేదమ్మా, మా తమ్ముడిది ఉంది కదా, అది వాడుతుంది. మీ తమ్ముడు దుబాయ్లో పనిచేశాడన్నావు? వీడు చుట్టాలి తమ్ముడు. ఊర్లో ఉంటాడా అయితే? లేదమ్మా, సిటీలోనే ఉంటాడు. మరి మీ అమ్మనే సిటీకి వచ్చి మాట్లాడుతుందా? లేదమ్మా, వీడు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ మాట్లాడుతుంది. ఓ అంతేనా? దానికెందుకు, నా ఫోన్ వాడుకో కదా. సరే అమ్మా, ఆయిల్ తెస్తానే. అమ్మా, ఈ వైఫై పాస్వర్డ్ ఉంటే యూట్యూబ్లో వీడియోలు చూసుకోవచ్చా? యూట్యూబా? ఓ యూట్యూబా, చూసుకోవచ్చు. ఎందుకు? అంటే మీరు అయ్యగారు ఇంటికి కలిసిపోయి వస్తే మీకోసం యూట్యూబ్లో వంట వీడియోలు చూసి కమ్మగా వండి పెడదామని. నువ్వు యూట్యూబ్ చూసి వంట వండుతావా? పాస్వర్డ్ చెప్తారా అమ్మా? ఇక్కడ పెట్టాను కదా. అయ్యగారు దీనికోసం వెతుకుతున్నారా? అమ్మయ్యా, దొరికిందా? అయ్యగారు ఒక్క మాట. థ్యాంక్స్ సార్, నాకు కొంచెం పని ఉంది. సార్. హే, కాఫీయా? థ్యాంక్స్. ఏంటి ఈరోజు తెగ పని చేసేస్తున్నా? మీకు సేవ చేయడమే నా పని. అబ్బా, అది సార్, మిమ్మల్ని ఒకటి అడగాలి. యా అడుగు. వైఫై పాస్వర్డ్ చెప్తారా? వైఫై పాస్వర్డ్ చెప్తారా అంటున్నా. వైఫై పాస్వర్డ్ నాకు తెలీదు. అమ్మగారు, అయ్యగారు, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. నాకు 4 రోజులు సెలవు కావాలి. మొన్నే తీసుకున్నావు కదా, మళ్ళీ ఏమైంది? మీరు వైఫై పాస్వర్డ్ చెప్పమంటే చెప్పరు. నేను మా అమ్మతో ఎలా మాట్లాడేది? నాకు మా అమ్మ గుర్తొస్తుంది, నేను ఊరెళ్ళాలి. నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు తెలీదని. ఎందుకు తెలీదండి? అయ్యగారు మీ విషయాలన్నీ అమ్మగారికి తెలుసు, అమ్మగారు మీ విషయాలు కూడా అయ్యగారికి తెలుసు. మీరు వైఫై పాస్వర్డ్ మర్చిపోయాను అంటే నేను ఎలా నమ్మేది? అయ్యో చారుశీల, వైఫై పాస్వర్డే నాకు తెలీదు. ఓ అదా, సారీ అమ్మగారు, నా లీవ్ క్యాన్సిల్ చేసేయండి, నేను వెళ్ళి పని చేసుకుంటా.